బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులపై ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు అవగాహన లేని విధంగా మాట్లాడడం జరిగింది. ముందుగా బీఆర్ఎస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక విషయం అడగదలుచుకుంటారు. మీ నాయకుడు దివాకర్ రావు గారు వారు హాయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటింది. మీరే అధికార పార్టీ రూలింగ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు న్యాయం జరగలేదు. ఇంకా మీరు ఎల్లంపల్లి బాధితులకు బాకీ ఉన్నారు. మీరు ఎమ్మెల్యే హోదాలో ఫస్ట్ గెలిచిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే గెలవడానికి మంచిర్యాల నుంచి చెల్లంపేట వరకు చెల్లంపేట ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేసే విషయాన్ని మీరు మర్చిపోయారా? ఆ చెల్లంపేట ప్రాజెక్టు ఎక్కడికి పోయింది? గోదావరి అవతల ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళకు బాధితులకు న్యాయం జరుగుతుంది. మీరున్న ఎమ్మెల్యే ప్రాంతంలో న్యాయం జరగదు. మీరేగా అధికారం ఉన్నది. ఎమ్మెల్యే మీరే, ప్రభుత్వం మీరే. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకత్వంలో, అప్పుడు ఆంధ్ర నాయకత్వంలో న్యాయం జరగలేదు. సరే ఓర్చుకుందాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి పొద్దుతే వార్డు మెంబర్ వరకు మీరే ఉన్నారు కదా. ప్రజలు మీకే ఓట్లేసింది కదా. అయినా కూడా మీరు ఎల్లంపల్లి బాధితులను వాళ్ళకి రావాల్సిన హక్కులను మీరు ఇంతవరకు వాళ్ళకు చెల్లించలేకపోయింది. ఇది మీ అసమర్థతకు నిదర్శనం. మరో విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం, నియమాల కోసం, సీనియర్ నాయకుల కోసం మాట్లాడుతున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ పునాదే కార్యకర్తల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నిర్మాణమే బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుల వరకు ఉంటుంది. మాది ఏది ఉన్నా తెరిచిన పుస్తకం. మీరు ఆన్లైన్లో చూసుకోండి. మా ఆన్లైన్ సభ్యత కనబడుతుంది, బూత్ కమిటీ కనబడతాయి. మాది క్రమశిక్షణగా పద్ధతిగా నిర్మాణం జరుగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ పార్టీ ఏముందండి? బీఆర్ఎస్ పార్టీ ఏముంది? విజిత్రావు గారు, మీరు రాష్ట్ర నాయకులు చెప్పుకుంటున్నారు కదా, మీ బాధ్యత ఏంటిది? రాష్ట్రంలో మీ ఉపాధ్యక్షుల, కార్యదర్శి, ఏది కార్యవర్గ సభ్యులు? మీ బాధ్యత ఏంటి? బాల్కా సుమర్ మీ జిల్లా అధ్యక్షుడు, మీ కార్యవర్గం ఏది? గాదే సత్యం గారు మీరు అధ్యక్షులు, మీ కార్యవర్గం ఏది? మీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మీ కార్యవర్గం ఏది? అసలు కార్యవర్గమే నిర్మాణం లేని పార్టీ మీది. కార్యకర్తలు వాడుకొని వదిలిపెట్టే పార్టీ మీది. తెలంగాణ అమరవీరులు పోరాటం చేస్తుంటే అమరవీరుల మీద, శవాల మీద, వారి ఆత్మ బలిదానాల మీద అధికారంకి వచ్చి 1200 మంది అమరవీరులని చెప్పి ప్రచారం చేసుకున్న మీరు అధికారంకి వచ్చాక ఎంతమందిని గుర్తించారు అమరవీరులను? తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాస్తున్న సమయంలో దివాకర్ రావు గారు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎందుకు లేరు మీరు? అప్పుడు మీరు ఎందుకు లేరు తెలంగాణ రాష్ట్ర సమితిలో? అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గుర్తుకొచ్చింది. అంతకుముందు కేసీఆర్ తిట్టిను, రాగానే కేసీఆర్ జయగొట్టిను. రేపు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ కేసీఆర్ తిట్టారగా మీరు నీతులు చెప్తున్నారా? నీతులు చెప్తే మేము వినాలనా? భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. ఏ విషయాలు జరిగినా కూడా మాకు పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుల పైన ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇన్ఛార్జుల అధ్యక్షత పరిపాలనలో మా పార్టీ నియమాలు జరుగుతాయి. ఏ విషయంలో అంతర్గతంగా మేము చర్చించుకుంటాం. మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం కానీ పని కానీ మాకు లేదు. మీకేమైనా శిక్షణ కావాలంటే మా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు శిక్షణ ఇస్తుంది. మీరు రండి, మేము అవకాశం కల్పిస్తాం. భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతి ఒకసారి చూసుకోలేండి. మీరు మా శిక్షణ తరగతులు ఎంత క్రమశిక్షణ ఉంటాయో. భారతీయ జనతా పార్టీ కార్యకర్త స్థాయికి, వారి నిబద్ధతకు, వాళ్ళ కట్టుబాటుకు మీరెవ్వరు కూడా సాట్లాడే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇది ఎంతసేపు పదవులు, ఓట్లు, రాజకీయాలు తప్ప ప్రజా పోరాటాల వైపు లేదు. మరొక విషయం, మీ పార్టీ ఎంపీపీ భర్త అయినటువంటి మందపల్లి శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ నాయకులు దాడి చేసి వారిని హాస్పిటల్ పాలైతే, మీ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారని చెప్పుకుంటా మీ నాన్నగారు దివాకర్ రావు గారి కళ్ళ ముందు పోలీసులు బరా యుద్ధం పోతుంటే చేతులు కట్టుకొని చూస్తూ చేతగాక నిలబడి చూస్తున్న వ్యక్తి మీరా మా రఘునాథ్ గారిని విమర్శించేది?
రఘునాథ్ గారు వారు ఈ పుట్టిన ప్రదేశం కోసం సేవ చేయడానికి ఇక్కడ వచ్చారు. చూద్దాం మీరు మీ కార్యకర్తలకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారు, మేము ఎంతవరకు సపోర్ట్ ఉన్నాం. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద పోరాటం చేస్తే కేసు పెట్టింది మీరు కాదా? మా భారతీయ జనతా పార్టీ ఆమె మీద కేసులు మీరు పెట్టిను, ఇప్పుడు ప్రియం సాగర్ పెడుతున్నారు. వారికి మీకు తేడేముంది? వారు న్యాయం చేయాల్సింది పోయి పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ ఆమె మీద కేసు పెడతారా? ఇప్పటి కేసులు ఉన్నాయి కదా, మీ కోట చుట్టూ తిరుగుతున్నాం కదా, ఇది మీకు కనబడతలేదా? మీ నాయకులను మీరు రక్షించుకున్నారా? మీ నాయకుడు మీ మందపల్లి శ్రీనివాస్ మీద దాడి జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా ఎవరైనా మంచిదే, అన్యాయానికి అండగా, అన్యాయం గురైన వ్యక్తులకు అండగా నిలవాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునాథ్ గారు వారికి అండగా నిలిచినారు. మీ జైలుకి వెళ్ళి పరామర్శించారు, వాళ్ళ భార్యకు భరోసా ఇచ్చారు, మీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన నాయకుడు రఘునాథ్ గారు. మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సంవత్సరం వరకు పైగా మీరు ఈ నియోజకవర్గానికి బయటికి రాలేదు. అయ్యప్పట్లు ఎక్కడున్నారు? హైదరాబాద్ దాక్కున్నారా? ఎక్కడ దాక్కున్నారు మీరు? రఘునాథ్ గారు ఓడిపోయిన క్షణం నుంచి కూడా వారు ప్రజల మధ్య ఎదుగుతున్నారు. రఘునాథ్ గారికి ఒక్కసారి గెలవకుండా కూడా వారు ప్రజల మధ్య ఉంటున్నారు, సేవ చేస్తున్నారు, వారు రకరకాల సేవ చేస్తున్నారు, ప్రతి కార్యకర్త కన్నా ఉంటున్నారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆ తెలిసిన నిదర్శనమే 4 స్థానం గెలిచిన మిమ్మల్ని 3వ స్థానం రఘునాథ్ గారు 2వ స్థానం తీసుకొచ్చారు. రేపటి కాలంలో రేపు వచ్చే రాజకీయ ఎన్నికల్లో రఘునాథ్ గారు 3వ స్థానం, మొదటి స్థానం, మీది 3వ స్థానం. మీకు పోటీగా మీ పార్టీలో రామ్మోహన్ గారు వస్తున్నారు కాబట్టి మీ ఉనికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీ ఉనికిని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం మాట్లాడతారా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ కేసీఆర్ చెప్పిన విధానం? కానీ మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల విషయంలో, మా నిబద్ధత విషయంలో ప్రశ్నించే హక్కు మీకు లేదు. మా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడు గుర్తించాలి, ఎక్కడ చేయాలనే విషయం మా అధిష్టానం చూసుకుంటుంది. ఆ ప్రకారం మీరు నడుస్తాం తప్ప మీ దగ్గర నిధులు చెప్పే అవసరం మాకు లేదన్న విషయం ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ విషయంలో కానీ, రఘునాథ్ చేస్తున్న అభివృద్ధి విషయం కానీ, మేము తెచ్చిన నిధులు కానీ, మేము చేసిన సేవలు కానీ, మీరు చేసిన అభివృద్ధి కానీ, మీరు ఎగ్గొట్టిన నిధుల విషయం కానీ, మీది మాది. మా రఘునాథ్ గారు మీరు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తారు. మీ దివాకర్ గారు రమ్మని చెప్పండి. మేము బహిరంగంగా పత్రిక ముఖంగా అడుగుతున్నాం, రమ్మని చెప్పండి. మేము చేసింది మా రఘునాథ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మంచిర్యాల నియోజకవర్గానికి ఏం చేసినాం, మీరేం చేశారు? బహిరంగంగా చర్చకు సిద్ధం. అక్కడ తెలుసుకున్న ప్రజల మధ్య మీకు నిజంగా ఉంటే మీరు ఈ సభను స్వీకరించాలి. మేము మా రఘునాథ్ గారిని తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మీ దివాకర్లను తీసుకొస్తారా? కూర్చుందాం. ప్రజాస్వామ్య పద్ధతిగా శాంతియుతంగా వాస్తవాలను ప్రజల ముందు పెడదాం. ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి సభను స్వీకరిస్తారని ఆశిస్తూ ఇకపై భారతీయ జనతా పార్టీని విమర్శించే విధానం మానుకోండి. ఈ విషయంగా దీంతో నాకు అవకాశం ఉంటుందని కూడా ధన్యవాదాలు.